దేవుడు ఈ నూతన సంవత్సరంలో మన జీవితాల్లో ఆయన గొప్ప కార్యాలను చేయటానికి దేవుడు సిద్ధపడ్డాడు. ఈ 2026వ సంవత్సరం మొదటి దినం ఇది. ఈరోజు తారీఖు ఎంత చెప్పండి, ఎంత అండి? నోటితో చెప్పట్లా, ఎంత? 1. కాబట్టి నేను వాక్యంలో నుండి ఈరోజు మన ప్రసంగ అంశం 1. ఏంటిది? 1. 2026వ సంవత్సరం ఆశ్చర్యమైన తన కృపతో ప్రభు మనల్ని నింపునట్లుగా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో కొన్ని సంగతులను పరిశీలన చేద్దాం. రండి, ఈ వాక్యం లోపలికి వెళ్ళి కొన్ని విషయాలను మనం చూద్దామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని మనం మూలవాక్యంగా చూద్దాం. సంతోషం. వందనాలు. దైవజనుడైన పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. పౌలు మహాశయుడు ఏమంటున్నాడు? 13వ వచనంలో, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచున్నాను. దేవునికి స్తోత్రం చెబుతారా? మీరు ఆలోచించాలి. పౌలు అనే ఒక గొప్ప సేవకుడు ఉన్నాడు బైబిల్లో. నూతన నిబంధన గ్రంథములో అత్యధిక పత్రికలు ఈయన చేతే రాయబడ్డాయి. అప్పటికే కొన్ని సంవత్సరాలు చాలా సీనియర్ మోస్ట్గా పౌలు ఉండి ఒక మాట చెబుతున్నాడు. ఈ 2026వ సంవత్సరంలో మనము చేయాల్సిన ఒక పని, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. ఒకటి చేయుచున్నాను. ఏంటి చేస్తున్నావు? ఏమి చేస్తున్నావు అని పౌలును మనం అడిగితే పౌలు ఇలా చెబుతాడు, వెనుకున్న వాటిని మరవాలి. గుర్తుంచుకోండి, 2025వ సంవత్సరంలో మనలో కొన్ని బలహీనతలు ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి, ఓడిపోయిన పరిస్థితులు ఉంటాయి, జారిపోయిన స్థలాలు ఉంటాయి, కొన్ని మార్లు అవమానం చెందిన ఉంటాం, చాలా మార్లు దెబ్బలు తిని ఇబ్బందులు పడిన ఉన్నాయి. అక్కడితోనే మన జీవితం ఆగిపోకూడదు. గుర్తుంచుకోవాలి, ఎప్పుడు జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే జరిగిన నష్టాన్ని చూసుకుంటూ ఆగిపోకూడదు. జరగబోయే మేలును కొరకు మనం ఎదురు చూడాలి. స్తోత్రం చెబుతారా? మొదటి 1 గుర్తుపెట్టుకొని, ఏంటిదండి? వెనకున్న వాటిని ఏం చేయాలి? మర్చిపోవాలి. ఒకవేళ వెనకున్న సంగతులు ఏవైనా బలహీనతలు ఉన్నాయి, ఎక్కడో జారిపోయావు, ఎక్కడో పొరపాటు జరిగింది, దాన్నే పట్టుకొని కూర్చోకూడదు. మనం నేను అలా జరిగింది కదా, ఇలా జరిగింది కదా, ఆ నష్టం జరిగింది కదా అనుకోకూడదు. ముందున్న కాలం అది గొప్ప కాలం. దేవునికి స్తోత్రం చెబుతారండి. ముందున్నది మంచి కాలం. ప్రస్తుత దినాలు కష్టమై ఉండొచ్చు, రాబోయే కాలం నీకు దీవెనకరంగా ప్రభు మారుస్తాడు. అందుకని ఈ 2026లో 6 జీవితం గుర్తుపెట్టుకోండి. మొదటిది ఏంటంటే, వెనకున్నవి ఏం చేయాలి? మర్చిపోవాలి. వెనకున్నవి మరవకపోతే మనకు ప్రమాదం ఏంటంటే, అయ్యే సంగతులు. కొంతమంది జీవితాలు ఎలాగుంటాయి అంటే, ఎక్కడో పొరపాటు జరిగింది, ఇక జీవితకాలం దాన్ని ఎత్తి పొడుచుకోవటమేనా? ఎక్కడో అనుకోకుండా జరిగిపోయిందండి, దానికి ఏం చేస్తావు? ఏం చేయగలుగుతాం? జరిగిపోయింది, కాలం అట్ట గడిచిపోయింది, ఇక దానినే ఆలోచిస్తూ ఆ సంగతులనే మనస్కరిస్తూ ఉంటే మనము ఎన్నటికీ ముందుకు పోం. బిడ్డలారా, మనము ఎప్పుడైతే జరగబోయే వాటి కొరకు ఆశ కలిగి ఉండాలి. ప్రభువా, గడిచిన సంవత్సరం నా పంటలో భయంకరమైన నష్టం వచ్చింది, ఈ సంవత్సరం అయినా ఆ నష్టాన్ని పూడ్చే విధంగా నన్ను ఆశీర్వదించని దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ఇది మొదటి సంగతి. ఏం చేయాలండి బోడెమ్మ గారు? వెనకున్నవి మర్చిపోవాలి. ముందు ఏం జరుగుతుందో నిరీక్షణ కలిగి బ్రతకాల. ఇది మొదటి సంగతి. రెండో విషయం చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ యేసు ప్రభు వారు ఒక మాట చెబుతున్నాడు. లూకా సువార్త 18వ అధ్యాయం
22వ భాగం. చదువమ్మా. యేసు ప్రభు విని ఏమంటున్నాడు? నీకింకా ఒకటి కొదువుగా ఉంది, నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమునందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాడు. ఒకరోజు ఒక ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యా, పరలోక రాజ్యం వెళ్ళాలి, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చెయ్యాలి అని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు వారు అన్నాడు, వ్యభిచరించొద్దు, నరహత్య చేయొద్దు, దొంగలొద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అని చెప్పాడు. అబద్ధాలు ఆడొద్దయ్యా, దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, నీ తల్లిని నీ తండ్రిని ఘనపరచు, నీ తల్లిని నీ తండ్రిని గౌరవించు అని యేసు ప్రభు వారు చెబితే, ఆ ధనవంతుడైన యవనస్తుడు అన్నాడు, ఇవన్నీ నేను చిన్నప్పటి నుండే చేస్తున్నానండి, ఈ ఆజ్ఞలన్నిటిని నేను బాగా అలవాటు చేసుకున్నానంటే యేసు ప్రభు వారు అన్నాడు, అన్నీ బాగానే ఉండే కానీ ఒకటి కొదువుగా ఉంది. ఏంటిదండి చెప్పండి? ఒకటి కొదువుగా ఉంది. అదేంటో చెప్పనా? వ్యభిచారం చేయట్లా, దొంగతనం చేయట్లా, నరహత్య చేయట్లా, కాకపోతే దేవుని కన్నా ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నా. ఈ 2026లో మనం ఏం నేర్చుకోవాలంటే, దేని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు, దేని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు అది నీ యొద్ద నుండి వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోవాలి, మనిషి దేని మీద అత్యధికముగా ఆశ కలిగి జీవిస్తాడో అది అతని యొద్ద నుండి దూరం అయిపోతుంది. యేసు ప్రభు వారు అన్నాడు, నీవు పరలోక రాజ్యానికి చేరాలంటే, నిత్య జీవాన్ని నీవు పొందాలి అంటే గుర్తుంచుకో, ఒకటి కొదువుగా ఉంది. తప్పు ఏం చేయట్లా నీవు, కాకపోతే నీ హృదయంలో దేవుని స్థానానికి బదులు ఏదో ఉంది. ప్రియులారా, రెండవ ఒకటేమిటంటే కొదువ. ఏదో కొదువుగా ఉంది. ఏం కొదువుగా ఉందండి? నీవు దీవించబడలేకపోవటానికి ఏదో కొదువు ఉంది. అన్నీ బాగానే ఉన్నాయి. ఆ సిస్టర్ గారు బాగా ప్రార్థిస్తారండి, మంచిగా పరిచర్య చేస్తారు, అంతా బాగానే ఉంది. కాకపోతే అప్పుడప్పుడు కొంచెం కోపం వస్తేనే కర్ర తీసుకుంటాం అండి. వింటున్నారండి? ఒక అబ్బాయి అన్న నా దగ్గరికి వచ్చి, అన్న రేత్రి ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది అన్న అన్నాడు. ఎందుకు తమ్ముడా, ఏంది సంగతి అంటే, మావిడి కోపం వచ్చినప్పుడల్లా ఏది తీసుకొని అది తీసుకొని కొడుతుంది అన్నాడు. నాకు భలే దుఃఖం వేసిందండి. సాధారణంగా పురుషులు స్త్రీలను కొట్టే వాళ్ళని చూసే కానీ ఇది రివర్స్లో జరుగుతుంది. అన్నీ బాగానే ఉన్నాయి, ఏమీ లేదండి, లోబడే తత్వం లేదు. అన్నీ బాగానే ఉన్నాయి, ఏమీ లేదు, గౌరవించే విధానం లేదు. అన్నీ బాగానే ఉన్నాయి, ఏమీ లేదు, ప్రేమించే విధానం లేదు. ఏదో ఒకటి కొదువుగా ఉంది. ఈ 2026 సంవత్సరంలో దేవుని ప్రజలారా, ఏది నీ జీవితంలో కొదువుగా ఉందో అది ఎరగటం దైవ చిత్తం. దేవునికి స్తోత్రం చెబుతారా? మొదటి విషయం ఏంటండి? ఒక పని చేయాలి. ఒకటి, నేను ఎక్కువ చెప్పనండి, విస్తరించి. ఒకటి ఏముంది? వెనకున్న వాటిని మర్చిపోవాలి. వెనకున్న బలహీనతలు ఉన్నాయి, అయ్యో తప్పులు జరిగాయి, పొరపాటులు జరిగింది, దాన్ని ఆలోచిస్తూ కూర్చుంటే ముందున్న కాలం గొప్పది, ముందున్న సమయం గొప్పది. వెనకున్న వాటిని మర్చిపోవాలి. ఇది మొదటి విషయం. రెండవ సంగతి ఏంటంటే, ఒకటి కొదువుగా ఉంది. ఏంటి నీ కొదువుగా ఉంది? బ్రదర్, అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఆ ఒక్కటిని వదులుకోవాలి. మరొక సంగతి చూడండి, వాక్యంలో నుంచి లూకాసు వార్త 15వ అధ్యాయం 4వ వచనాన్ని చదవండి. యేసు ప్రభు వారు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 4వ వాక్యం. మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99ని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దాని కొరకు వెతకడా? మీరు చెప్పండి, ఒక రైతున్నాడు, అతని దగ్గర 100 గొర్రెలు ఉన్నాయి. అన్ని గొర్రెలు తప్పిపోయినాయా? ఒక్క గొర్రె తప్పిపోయిందా? మాట్లాడాలి మీరు. ఒక్క గొర్రె కదా, ఎందుకు తప్పిపోయావు? ఆ ఒక్క గొర్రె నీవేమో చూసుకో, ఆ ఒక్క గొర్రె నీవేమో పరిశీలన చేసుకో. ఒక మందలో 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలను కాసే కాపిరొక్కడే, 100 గొర్రెలకు మేతేసే కాపిరొక్కడే, 100 గొర్రెలకు నీళ్లు పెట్టే కాపిరొక్కడే. 100 గొర్రెలు ఒకే దొడ్డిలో ఉన్నాయి, కానీ ఒక్క గొర్రె తప్పిపోయింది. ఎందుకు తప్పిపోయింది? దైవ జనాంగమ, మీరు ఆలోచిస్తే దేవుని వాక్యాన్ని వింటున్నారు, కాపరి సంరక్షణలో ఉన్నారు, కానీ ఏమి లేదంటే ఆ గొర్రెకు మారు మనసు లేదు. మారు మనసు అంటే ఏందండి?
అదేదో గొప్ప పదం కాదండి. మనిషి పూర్తిగా మారిపోవాలి. ఒకప్పుడు వ్యభిచారివైతే ఆ వ్యభిచారాన్ని వదిలేయాలి. ఒకప్పుడు దొంగవైతే దొంగతనాన్ని వదిలేయాలి. ఒకప్పుడు ఏ చెడు అలవాటు నీ జీవితంలో ఏలుబడి చేస్తుందో దాన్ని వదిలేసి బ్రతకటం మనిషి మార్పు అంటారు. 100 గొర్రెల్లో ఎన్ని గొర్రెలు తప్పిపోయినాయి అండి? చెప్పరండి. తప్పిపోయిన గొర్రె మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, ఆడంధకారపు లోయల నెల్ను సంచరించినను, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును, గాఢాంధకారపు లోయల నేను సంచరించినను, ఈ దుడ్డు కర్రయు ఈ దండమును ఆదరించును, నా ఆకలి తీరేనే, నా దాహము తీరేనే, నా ఆకలి తీరేనే, నా దాహము తీరేనే, నాకులేమి కలుగదు, నేనాయన గొర్రెను, నాకులేమి కలుగదు, నేనాయన గొర్రెను, మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మంచి కాపరికి ఉండే లక్షణం ఏంటంటారు? పోతే పోయిందిలే గొర్రె అనుకున్నాడా? 100 గొర్రెలు ఆయనవే. ఏమండి, చాలాసార్లు మనం ఆలకించాలి. అనేకులు దేవుని పరిధిలో ఉంటారు కానీ హృదయం మార్చుకునే పరిస్థితి లేదు. అయితే దేవునికి ఉన్న గొప్ప ప్రేమ ఏంటో చెప్పనా? మనము వదిలేసి వెళ్ళినంత మాత్రాన, దేవునికి దూరస్థులమైనంత మాత్రాన ఆయన మనల్ని విడిచిపెట్టలేడు. ఆ కాపరి ఏం చేశాడంటే ఆ తప్పిపోయిన గొర్రెను వెతకటానికి బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాడండి? కొండలు, లోయలు, గుట్టల్లోకి వెళ్ళాడు. ఎక్కడ చిక్కబడిందో చూడటానికి 99 గొర్రెలను విడిచి ఆ ఒక్క గొర్రె కోసం వెళ్ళారు. ఎన్ని గొర్రెల కోసం వెళ్ళాడండి? మాట్లాడుతున్నారు, సంతోషం. ఒక్క గొర్రె. ఆ ఒక్క గొర్రె ఎవరు? మారు మనసు లేని గొర్రె. యేసు ప్రభు వెళ్ళి, నువ్వు వాక్యం విన్నావు, మందిరంలో ఉన్నావు, ఎందుకు ఇక్కడ ఉన్నావు, ఎందుకు ఈ పాపంలో చచ్చావు, ఎందుకు ఇలాంటి స్థితిలో ఉన్నావని వెతికి ఆ గొర్రెను తీసుకొని భుజం మీద వేసుకొని సంతోషంగా వస్తుంటే అందరూ అన్నారు, ఈ మారు మనసు లేని గొర్రెతో నీకెందుకయ్యా అని అడిగాడు. ఆయన అన్నాడు, ఈ గొర్రె మందలో చేర్చబడింది, తప్పిపోయిన నా గొర్రె దొరికింది. ఒక్క గొర్రె తప్పిపోయింది, ఆ ఒక్క గొర్రె యజమానుడికి దొరికింది. దైవ జనాంగమా, ఒక్క గొర్రె తప్పిపోయింది, అన్ని గొర్రెలు తప్పిపోలేదు. ఆ ఒక్క గొర్రె ఎవరో? నీవో నేవో. 2026 సంవత్సరంలో యేసయ్య నిన్ను వెదికి కాపాడి ఆయన భుజముల మీద ఎత్తుకొని నిన్ను మరలా ఆయన సన్నిధికి చేర్చబోతున్నాడు. చప్పట్లు కొట్టి యేసయ్యను గణపరచు. ఎన్ని సంగతులు చెప్పానండి? 1, వెనకున్న వాటిని ఏం చేయాలి? మరిచిపోవాలి. ఇది మర్చిపోవద్దు. వెనకున్న బలహీనతలు అయ్యో ఉన్నాయి, వాటిని చూస్తూ ఉండొద్దు. నువ్వు పోయిన సంవత్సరం ఆట చేసావు కదా, అప్పుడు జరిగిందండి. ఇప్పుడు ఏంటంట పరిస్థితి? 5 సంవత్సరాల క్రితం నువ్వు ముందు తాగాడు సార్, ఇప్పుడు మారాడు కదా, దేవునికి కావాల్సింది అదే కదా. నువ్వు 20 సంవత్సరాల కోసం తిరుగు, అయితే అప్పుడెప్పుడో జరిగింది, ఇప్పుడు ఎందుకు నీకు? కాబట్టి జరిగిపోయిన వాటిని ఆలోచించే దేవుడు కాదు. ఆయన అంటాడు, నీ పాపములు ఎంతో ఎడం చేశాను. యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడంటే, ఒక మనిషిని ప్రేమిస్తాడండి ఆయన ఎప్పుడు బలహీనతలను ఎత్తి మాట్లాడు. మర్చిపోవద్దు. మొదటిది వెనకున్న వాటిని మరవాల, ఇది 1. రెండో 1 ఏంటండి? ఏది కొదువా? ఏ కొదువు కొందు నీకు? ఆ కొదువేందో గమనించుకోవాలా. 3వది ఏంటంటే, ఎన్ని గొర్రెలు తప్పిపోయినాయి? ఒక్క గొర్రె. 4వ సంగతి చెబుతున్నాను చూడండి. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 4వ వాక్యంలో,
భక్తుడైన దావీదు అనే ఒక గొప్ప రాజు ప్రార్థన చేస్తున్నాడట. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 27వ కీర్తన 4వ వాక్యం చదువు తల్లి. యెహోవా వద్ద నేను ఒక్క వరమును అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవుడు వచ్చి వరం కోరుకోమంటే నువ్వేం కోరుకుంటావు? ఏమండి, దేవుడు వచ్చి మరిమ్మా నీ ప్రార్థన విన్నాను, నీకేం కావాలో కోరుకంటే ఏం కోరుకుంటావు? దావీదు దగ్గరకు వచ్చి అన్నాడు, దావీదు అన్ని వరాలు కోరుకోమన్నా ఒక్క వరమే, ఒక్క ఛాన్స్ ఇస్తున్నాను, ఆ ఒక్క వరం కోరుకోమంటే ఆయన అన్నాడు, అయ్యా నాకు వెండొద్దు, బంగారం వద్దు, డబ్బొద్దు, ఆస్తి వద్దు, రాచరికం వద్దు, నా జీవిత కాలమంతా నీ మందిరంలో ఉంటానన్నాడు. చప్పట్లు కొట్టి యేసయ్యను గణపరచండి. ఒక్క వరం ఏంటిది ఆ వరం అంటే, నీ మందిరంలో నివసిస్తాను, జీవిత కాలం అంతా నేను ఎంతకాలం ఈ భూమి మీద బ్రతుకుతానో అన్ని రోజులు అన్ని దినాలు నీ ప్రసన్నత, నీ యొక్క సన్నిధిని నేను అనుభవించాలని ఉందయ్యా అన్నాడు దావీదు. చూసారా, ఒక్క వరం. ఏంటండి ఆ వరం? నీ జీవితంలో దేవుడు కనపడితే ఏం అడుగుతావు? కోరుకో. నేను ప్రభువు నీ దగ్గరికి సేవకు వచ్చినప్పుడు మా అమ్మ మా నాన్న నాకు అన్నం పెట్టలే. వీడు జాబ్ వదిలేసి పని బాటలేక ఏదో పనికి మాలోడు చేసి పరిచర్య అనుకుంటే వీడు ఒకడు వచ్చాడు అని మా అమ్మ అంటది. కుక్క తింటుంది, ఈడు తింటుంది, ఏం పని ఉందనేది. మా అమ్మకు భలే తిట్లు వచ్చు తెలుసండి. కోళ్ళ మీద పడి తిడతాయి, కోళ్ళ మీద పెట్టి తిట్టిద్ది. ఈ అద్దాలు కూడా ఇయ్యాలే వచ్చింది, కొండలు తింటుంది. కోడి కొండలు ఆడ తిట్టిద్దండి, అవునా కాదు? అలాగ దూషించేది. అయితే ప్రియులరా, ప్రభు చిత్తం నేను మరలా చెప్పాను, కంటి నిండా దుఃఖం తెచ్చుకొని దేవుని దగ్గర ఒక వరాన్ని, ఒక తీర్మానం చేసుకున్న, ప్రభువా నేను అవసరమైతే అడుక్కునైనా తింటాను తప్ప దేవుని సేవను వదలనని చెప్పా. నన్ను ప్రభు అలాగ వదిలేసాడా? ఆకలితో నేను చచ్చిపోయినానా? దిగులుతో నేను ఏడ్చానా? ప్రభు ఈరోజు ఏ ప్రజల మధ్య నేను తలదించానో అక్కడే యేసయ్య నన్ను నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ అన్నాడు, మా నాన్నగారికి స్పైనల్ కార్డ్ ఆపరేషన్ అయిపోతే ఈ పని అయిపోయిందని అన్నారు. దాదాపు కొన్ని సంవత్సరాలు కంట్రోల్ రైస్కి మామూలు రైస్కి తేడా తెలియదండి. మాకు తెలియదు, నాకు ఇది రైస్ అనుకుని అది రైస్ అనుకునేవాళ్ళు. అలాంటి భయంకరమైన పేదరికంలో ఉన్న మమ్మలను ఈరోజు, ఒకప్పుడు మా స్థితి ఇలా చేతులు జాపేది, ఈరోజు యేసయ్య మమ్మల్ని ఈ స్థితిలోకి తెచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభుని గణపరచ. ఆ ఒక్క వరాన్ని అడిగాడు దావీదు, నాకు వెండొద్దు, బంగారం వద్దయ్యా, నీ మందిరంలో ఉంటా, నీ మందిరంలో పని చేస్తా, నా జీవిత కాలం అంతా నీ మందిరంలో పని చేస్తా. దేవుని ప్రజలారా, నీ తీర్మానం ఏంటి? నీ వరం ఏంటి? దేవుడు నీ దగ్గరకు వచ్చి కోరుకుంటే ఏ వరాన్ని కోరుకుంటావు? ఏ వరాన్ని కోరుకుంటావు? దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే, బోడెమ్మ గారు, నీ ప్రశ్నకు బదులేదు మానవా, దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. ధనము కోరుతావా? ఘనము కోరుతావా? ధనము కోరుతావా? ఘనము కోరుతావా? అల్పకాల పాప భోగములు కోరుతావా? అల్పకాల పాప భోగములు కోరుతావా? దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. జ్ఞానమును కోరాడు, ఘనవంతుడైనాడు, బలహీనతలో పడి పోయాడు సొలొమోను. బలమును కోరాడు, బలవంతుడయ్యాడు, బలహీనతలో పడి పోయాడు సంసోను. జ్ఞానులు బలవంతులు బలహీనులవ్వగా, బలహీనుడవైన నీవు ఏమి కోరుతావు? ప్రభుని కోరుతావా?
దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే ఈ బదులేమో మానవా. దేవునికి స్తోత్రం చెబుతారా? ఒక ఆయన అడిగాడు, సొలొమోనా నీకేం కావాలో కోరుకన్నాడు. అయ్యా, భూమి మీద ఉన్న వారందరికన్నా నాకు జ్ఞానాన్ని ఇవ్వు అన్నాడు. సొలొమోను జ్ఞానం సొలొమోన్ని పాపం నుండి రక్షించలేకపోయింది. బైబిల్లో సొలొమోనుకి ఎంతమంది భార్యలు తెలుసండి? ఏమండి, 300 మంది భార్యలు. ఇది జాలక ఆయన అనేక మంది ఉపనిపత్తులు, 1000 మంది ఆయనకి. ఒక రాజుగారికి జ్ఞానం ఉంది కానీ పాపం విషయంలో పడిపోయాడు. దేవుడు సంసోనికి ఎంత బలాన్ని ఇచ్చాడు అనుకుంటున్నారు? సింహాన్ని చీల్చేసేంత బలం ఉంది. కానీ సంసోను స్త్రీ దగ్గర బలహీనుడైపోయాడు కదా. కనుక బిడ్డలారా, దేవుడు నీకు కనపడితే నీవే వరం కోరుకుంటావు? ఒక్క వరం ఆలోచించుకో. ఒకటి, వెనుకున్న వాటిని మర్చిపోవాలి. రెండవది, కొదువ ఏ కొదువ ఉందో నువ్వు గమనించుకోవాలి. ఒకటి ఏంటంటే తప్పిపోయిన గొర్రెవు నీవేమేమో గమనించుకో. 4వ సంగతి ఏంటి? ఒక్క వరం. గుర్తుందండి? కొదువ. ఒకటి చేయాలి, వెనకున్న వాటిని మరవాలి. రెండవది ఏంటంటే కొదువుగా ఉంది. ఒకటి ఏంటంటే ఒక్క గొర్రె తప్పిపోయింది. 4వది ఏంటి? ఒక్క వరం. చూడండి, 5వ సంగతి మీకు పరిచయం చేస్తాను. తిమోతి పత్రిక రాస్తూ పౌలు భక్తుడు ఇలాగన్నాడు. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదివితే, దైవజనుడైన పౌలు ఆత్మీయ కుమారుడైన తిమోతికి పత్రిక రాస్తూ ఇలాగన్నాడు ఆయన. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదవండి. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి కూడా ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. ఏమండి, అర్థమవుతుందా? దేవుళ్ళు ఎంతమంది? ఒక్కడే. ఇది గుర్తుంచుకోవాలి. 2026 సంవత్సరం నీవు దేవుని మీద పరిపూర్ణంగా ఒక్కడే దేవుడని విశ్వసించగలిగితే నీ అద్భుతాలు ప్రభు జీవితంలో చూస్తావు. నేను ఒకరోజు ఒక అక్క వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయటానికి వెళ్ళినప్పుడు వాళ్ళ కుమార్తె మెడ చుట్టూరు చున్నీ కట్టుకొని బిర్రుగా తీయట్ల. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకేం చెప్పాడు? ఈ అమ్మాయి మెల్లో తాయిస్తుందన్నాడు. నేను అన్నాను, అమ్మ మెల్లో ఏదో ఉందో తీయండి అంటే అంది, పాస్టర్ అని మీకు ఎట్ట తెలుసు అన్నది. ఆలోచించారా? ప్రార్థనే పనే. ఇలాంటి వాళ్ళకి ఏ కార్యం జరగదు. నేను వాస్తవంగా చెబుతాను. యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడు అంటే ఆశ్చర్యకరుడండి. నా జీవితంలో నేను చెబుతున్నాను. గుంటూరు మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో టాప్ మోస్ట్ న్యూరాలజిస్ట్ చెప్పాడు, మీ నాన్న 4-5 రోజులు మించి బ్రతకడో, తీసుకెళ్ళని వేస్ట్ అన్నాడు ఆయన. ఆ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. ప్రభు పరిచర్య కొరకు రమ్మన్నాడు. ఇంటికి తీసుకొని వచ్చావు. కేవలం ఒక 160 రూపాయలు అవుతాయి మా నాన్నగారు వారిని మందులు. 15 సంవత్సరాలు బ్రతికాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా ఇది సాధ్యం? మృతులను సజీవులుగా బ్రతికించగలిగిన దేవుణ్ణి ఆనుకోవాలి. ఎంతమంది దేవుళ్ళు అండి? ఒక్కడే. కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, 12వ అధ్యాయం 5-6 వచనాలు చదివితే పౌలు చెబుతున్న మరొక మాట. కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 5వ అధ్యాయం 5-6 వచనాలు. 12, 5, 6 నేను చదువుతున్నాను చూడండి. పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు గలవాని అందరిలో అన్నిటిలో జరిగించు దేవుడు కూడా ఒక్కడే. ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎన్నో పరిచర్యలు ఉన్నాయి, కానీ దేవుడు ఎంతమంది అండి? ఒక్కడే దేవుడు. మనుషులందరినీ సృజించిన దేవుడు ఒక్కడే. సర్వ సృష్టికి ఆయనే ఆధారభూతుడు. మనుష్యులందరినీ బ్రతికించగలిగేది ఆయనే. మానవులను సమృద్ధిలోనికి తీసుకురాగలిగేది ఆయనే. ఆశీర్వదించగలిగేది ఆయనే. ఈ 2026లో నీవు ఆయన మీద ఆధారపడితే యేసయ్య నీకున్న ప్రతి విషయమైన సమస్యలో పరిష్కారాన్ని ఇవ్వగలడు. స్తోత్రం చెబుతారా? ఎన్ని చెప్పానండి? 5 చెప్పా. గుర్తుందండి? వెనకున్న వాటిని మరవాల. 1. రెండవది ఏంది? కొదువ. ఏ కొదువ ఉందో చూడాలా. ఎన్ని గొర్రెలు తప్పిపోయినాయి? ఒక్క గొర్రె. దావీదు ఎన్ని వరాలు అడిగాడు? ఒక్క వరమే. అర్థమవుతుందా? ఎంతమంది దేవుళ్ళు? ఒక్కడే. చివరి సంగతి చెబుతాను చూడండి.
మత్తయి సువార్త 13వ అధ్యాయం 8వ వచనాన్ని చదివితే అక్కడ ఒక చక్కటి వివరణ యేసు ప్రభు వారు చెబుతున్నారు. ఏమంటున్నాడు చూడండి, 13వ అధ్యాయం 8వ వాక్యం. అమ్మా చదువు. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. ఈ మాట చూశారండి. వ్యవసాయదారుకుడు విత్తనాలు విత్తటానికి చేనుకి వెళ్ళాడు. ఆ వ్యవసాయదారుడు విత్తనాలు విస్తుంటే కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? ముళ్ళ పొదల్లో పడ్డాయి. కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయి. కొన్ని విత్తనాలు మంచి దున్నిన నేలలో పడ్డాయి. విత్తనం నాటిన తర్వాత ఫలం కొరకు ఎదురు చూడాలగా ఆ రైతు రోజు నీళ్లు పెడుతూ పర్యవేక్షణ చేస్తూ తన పొలము చుట్టూ తిరుగుతూ కనిపెడుతూ ఉన్నాడు. కాలం వచ్చింది, ఫలించటానికి ఒక కాలం వస్తే విత్తాడు కదా విత్తనాలన్నీ. ఒక రైతు ఇత్తాడా? చాలా మంది రైతులు ఇత్తారా? ఒక రైతే కదా. అన్ని ఆయన చేతిలో నుండి విత్తబడిన విత్తనాలే కదా. కానీ ఎన్ని విత్తనాలు 100 ఫలం ఫలించాయి? ఒక్క విత్తనమే. అర్థమైందండి? ఒక్క విత్తనం 100 అంటే 100% ఫలం. ఈ 2026లో నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే దేవుడు నిన్ను 100 ఫలించాలని ఆశపడుతున్నాడు. నమ్మినోళ్ళు స్తోత్రం చెబుతారా? గడిచిన దినాలు ఎంత పంట నష్టం నీ జీవితంలో జరిగిందో యోవేలు భక్తుడి ద్వారా చెబుతున్నాడు. మునుపటి కోల్పోయిన పంటను మరలా నేను నీకు తిరిగి ఇస్తాను. ఎంత నష్టం నీ జీవితంలో జరిగిందో ఆ నష్టమునకు ఖరీదంతా కట్టి ఈ సంవత్సరం యేసయ్య మీకు ఇవ్వబోతున్నాడు. 100 ఫలాన్ని చూశారండి. ఒక్క విత్తనమే, అన్ని విత్తనాలు 100 రాలా. దేవునిలో ఉండేవారికి ఇది చాలా ఆశీర్వాదకరమైన మాట. అందరూ దేవునిలో ఉంటారు కానీ కొంతమంది ఫలిస్తారు, కొంతమంది 100 ఫలిస్తారు. ఎవరు వారంటే మంచి నేలలో పడిన వ్యక్తులు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మంచి మనస్సాక్షితో ఏ పని చేసినా ఆ వ్యక్తులు ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం చెబుతారా? ఏ మనస్సాక్షి ఉండాలండి? మంచి మనస్సు. చెప్తారు ఈ మాట, మంచి మనస్సు. 2026లో ఏ పని చేసినా హార్ట్ఫుల్గా చేయండి, మంచి మనసుతో చేయండి. మంచి మనసు. నువ్వు ఏదన్నా మంచి నీళ్ళు ఇస్తున్నావా? హృదయపూర్వకంగా. ఒక వ్యక్తిని పలకరిస్తున్నావా? హార్ట్ఫుల్గా పలకరే. లోపలేమో తిట్టుకొని పైకేమో పొల్లికలు ఇవ్వద్దు. వేషధారణ జీవితం, దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు. నేనంటే గిట్టిన వాళ్ళు నా ముందు గారు అంటారు. నేను లోపల అనుకుంటాను వీడు దొంగ చెబుతున్నాడు అనుకుంటా. ఇలా కాదు. మంచి నేలలో పడిన విత్తనం, మంచి హృదయముతో చేసే పని, మంచి మనసుతో చెప్పే మాట, అది 100 ఫలానికి దారి తీస్తుంది. స్తోత్రం చెబుతారా? కనుక మర్చిపోదండి. ఇంత మించి విస్తరించి నేను చెప్పలేను కాబట్టి, టైం లేదు కాబట్టి ముగిస్తున్నా. ఈ 6 విషయాలు మర్చిపోవద్దండి. వెనకున్న వాటిని మర్చిపోండి. ఓకేనా? ఏది కొదువుగుందో దాన్ని గమనించండి. అర్థమవుతుందా? ఒకవేళ ఏదైనా స్థితిలో తప్పిపోతే ఆ తప్పిపోయిన గొర్రెను వెతికే దేవుడు ఆయన. దావీదు ఎన్ని వరాలు కోరుకున్నాడు దేవుడి దగ్గర? ఒక్క వరమే. ఎంతమంది దేవుళ్ళు? ఒక్కడే ప్రభు, ఒక్కడే. సర్వ సృష్టికి కార్యకారుడు ఆయనే. ఇంకో మాట చెబుతున్నాను, ఎన్నో విత్తనాలు ఉన్నాయి కానీ ఒక్క విత్తనం 100 ఫలించింది. ప్రార్థన చేద్దాం కనుక.